హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్. గైస్, మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అని అనుకున్నారంటే డ్యామ్ షూర్గా ఈ కార్డ్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక ఎంట్రీ లెవెల్ అండ్ బేసిక్ క్రెడిట్ కార్డ్, కానీ మనకి ఫీచర్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి. మీరు ఏదైనా ఎస్బీఐ కార్డు అప్లై చేసిన వెంటనే మీకు ఫస్ట్ రికమెండ్ చేసే క్రెడిట్ కార్డ్ కూడా ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డే. మరి ఇందులో బెనిఫిట్స్ అనేవి నార్మల్గా అయితే ఉంటాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కానీ తర్వాత రైల్వే లాంచ్ యాక్సెస్ లాంటి ఎటువంటి పెద్ద ఫెసిలిటీస్ అయితే ఉండవు అనమాట. అయినా కూడా ఈ క్రెడిట్ కార్డ్కి డిమాండ్ ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఎస్బీఐ యొక్క నెట్వర్క్ గురించి మీకు తెలిసే ఉంది కదా. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఇండియాలోని ది నెంబర్ 1 పొజిషన్ అయితే ఉంది. అటువంటి బ్యాంక్ నుంచి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే ఏ విధంగా ఆలోచించిన పని అయితే ఉండదు. చాలామంది క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటుంటారు. అలా అని కాదు గైస్. మీరు క్రెడిట్ కార్డ్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారంటే ఆ క్రెడిట్ కార్డ్ నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఎందుకంటే ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ కనుక మీకు తెలిసినట్టయితే మీరు ఈ క్రెడిట్ కార్డ్ని తప్పకుండా అప్లై అయితే చేస్తారు. మరి అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు ఇచ్చి ఉంటాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకున్న వెంటనే మనకు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అక్కడ మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినట్టయితే సింపుల్గా కామెంట్ మీ మెయిల్ ఐడితో పాటు ఇష్యూ మెన్షన్ చేసేయండి. నేను రిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్లో ఏ కార్డ్స్ మనకి బెనిఫిషియల్గా ఉన్నాయనేది సింపుల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఎస్బీఐ సింప్లీ క్లిక్ కానీ, ఎస్బీఐ సింప్లీ సేవ్ కానీ, అలాగే ఎస్బీఐ క్యాష్ బ్యాక్. సో ఈ కార్డ్స్ అన్ని కూడా చాలా పాపులారిటీ ఇప్పుడైతే సంపాదించుకున్నాయి. మరి ఎస్బీఐ సింప్లీ క్లిక్ ఇక్కడ ఫీచర్స్ చూసినట్టయితే ఇక్కడ 10x రివార్డ్ పాయింట్స్ అనేవి మనం ఆన్లైన్లో స్పెండ్ చేసినప్పుడు మనకు రావడం జరుగుతుంది. సో ఒక రివార్డ్ పాయింట్ అనేది మనకు 0.25 పైసాతో సమానం అయితే ఉంటుంది. దీన్ని రెడీమ్ అనేది మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఎస్బీఐ రివార్డ్స్ సెక్షన్లో వెళ్ళి. మరి మీకు 10x పాయింట్స్ రావాలంటే ఒక 100 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు ఈ విధంగా రావాలంటే మీరు కింద ఇచ్చినటువంటి లిస్ట్లో మాత్రమే, అంటే బుక్ మై షో, క్లియర్ ట్రూప్, యాత్ర ఇటువంటి వాటిలో మాత్రమే మీరు షాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ ఆన్లైన్ షాపింగ్లో మీరు ఏదైనా వస్తువుని పర్చేస్ చేస్తారంటే 100 రూపీస్కి గాను ఒక 5x రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు వస్తుంటాయి. అంటే 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇంతకుముందు మనకు అమెజాన్లో కూడా మనం షాపింగ్ చేసినప్పుడు ఈ ఎస్బీఐ సింప్లీ క్లిక్ ద్వారా 10x రివార్డ్ పాయింట్స్ అనేవి వచ్చేవి. కానీ దాన్ని రీసెంట్ టైమ్స్లో డిలీట్ అయితే, అంటే రిమూవ్ అయితే చేసేస్తారనమాట. సో డివాల్యుయేషన్ అయితే జరిగింది ఈ క్రెడిట్ కార్డు. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని బ్యాంక్స్ కూడా డివాల్యుయేషన్ అయితే చేసేస్తాయి. అలానే ఇది కూడా మనకి జరిగింది. కాబట్టి ఇప్పుడు అమెజాన్లో మీరు షాపింగ్ చేస్తే ఓన్లీ 5x రివార్డ్ పాయింట్స్ మాత్రమే వస్తాయన్నమాట. మరి అదర్ దాన్ ఇంకా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఏమన్నా మీరు పర్చేస్ చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే రిటైల్ షాప్లో, రెస్టారెంట్స్ ఇటువంటి వాటిలో 1 రివార్డ్ పాయింట్ అనేది 100 రూపీస్ స్పెండ్కి కానీ వస్తుందన్నమాట. సో ఇది దీని ఒక సింపుల్ రివార్డ్ సెక్షన్. ఇక ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి మనం ఛార్జెస్ కూడా మాట్లాడుకున్నట్టయితే 499 ప్లస్ ఛార్జెస్ అప్లికబుల్ చేయబడతాయి. జాయినింగ్ ఫీ 499 ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీ కూడా 499 అప్లికబుల్ చేయబడుతుంది. కానీ ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఉంది అనమాట. అదేంటంటే మీరు సంవత్సరం లోపల 1 lakh కనుక ఖర్చు పెట్టారంటే ఈ 499 ప్లస్ ఛార్జెస్ అనేవి రిన్యూవల్ ఫీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. సో జాయినింగ్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. కానీ 1 year తర్వాత వేవ్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రతి ఇయర్ అలాగే ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ 1 lakh ఖర్చు పెట్టారంటే ఆ ఇయర్కి మీకు ఫీ అనేది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక దాంతోపాటు మనకు ఇక్కడ వెల్కమ్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి గైస్. మీరు ఎప్పుడైతే జాయినింగ్ ఫీ 499 ప్లస్ ఛార్జెస్ కడతారో దాని తర్వాత మనకు అమెజాన్ గిఫ్ట్ వోచర్ అనేది 500 రూపీస్ ఈక్వల్గా ఉన్నట్టు మీకు ఒక వోచర్ అనేది మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఫీ కట్టిన వితిన్ 30 days లోపల, అంటే 30 days లోపల మీకు ఈ వోచర్ అనేది వచ్చేస్తుంది. సో లిటరల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ మీకు క్రెడిట్ కార్డ్ ఫ్రీ గైస్. అమెజాన్లో మీరు 500 రూపీస్ వస్తుంది కాబట్టి ఫీ కట్టిన తర్వాత దీన్ని మీరు మళ్ళీ షాపింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు ఇంకా మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవేంటంటే సంవత్సరం లోపల మీరు కనుక 1 lakh రూపాయలు కనుక ఖర్చు పెట్టారంటే యాత్ర కానీ, లేదంటే క్లియర్ ట్రిప్ కానీ, వీటికి సంబంధించి 2,000 రూపాయలు వర్త్ చేసే గిఫ్ట్ వచ్చేసి కూడా మీకు లభిస్తాయి. ఇది 1 lakh 2,000 రూపాయలు వస్తాయి. అలాగే 2 lakhs ఖర్చు పెట్టారంటే ఇంకొక 2,000 వస్తుంది. సో ఓవరాల్గా 4,000 రూపాయలు వర్త్ చేసే గిఫ్ట్ వచ్చేసి అనేవి యాత్ర లేదంటే క్లియర్టీకి సంబంధించి వస్తాయి. వీటి యొక్క వ్యాలిడిటీ 1 year అయితే ఉంటుంది. 1 year లోపల మీరు ఎప్పుడైనా వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా బేసిక్ థింగ్స్ అనమాట. ఇంకా వీటితో పాటు ఇక్కడ కాంప్లిమెంటరీ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా మనకు వే ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇది అన్ని క్రెడిట్ కార్డ్స్లో అయితే ఉంటుంది. 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మనకు వే ఆఫ్ అయితే చేస్తారు. అది కూడా మాక్సిమం 100 రూపీస్ ఒక బిల్లింగ్ సైకిల్కి మాత్రమే. అంటే ఒక స్టేట్మెంట్ లోపల మీరు 100 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే రికమెండ్ చేయను గైస్. మీరు ఫ్యూయల్ పర్చేస్ కోసము ఈ ఎస్బీఐలోనే వెళ్ళాలనుకుంటే బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. అది సూపర్గా అయితే ఉంటుంది. సో దాని గురించి మీకు సపరేట్గా రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. బట్ ఇది కూడా మనకి ఈ ఆఫర్ అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఫ్యూయల్ పర్చేస్ చేస్తారంటే, అంటే పెట్రోల్ కానీ, లేదంటే లూబ్రికెంట్స్ కానీ, డీజిల్ అని పర్చేస్ చేస్తారంటే ఒక 100 రూపీస్ చొప్పున సేవ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు మినిమం 300 నుంచి స్టార్ట్ చేసుకుని 3000 లోపల పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇక దాంతోపాటు ఇక స్మార్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కానీ, లేదంటే ఇక మనకి ఫ్లెక్సీ పే ఆప్షన్స్ కానీ యాజ్ యూజువల్ అన్ని క్రెడిట్ కార్డ్స్లో అయితే ఉంటాయి మనకి ఎస్బీఐలో. స్మార్ట్ ఈఎంఐ అంటే
మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ బిల్ని వేరే క్రెడిట్ కార్డ్ బిల్ని ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు. వచ్చిన దాన్ని మళ్ళీ మీరు కావాలంటే కొంత ఇంట్రెస్ట్తో పాటు మీరు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లెక్సీ పే అంటే మీరు ఏదైనా వస్తువుని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ 2,500 రూపాయల కంటే ఎక్కువ పర్చేస్ చేశారంటే ఈ ఎస్బీఐ సింప్లీ క్లిక్ యూస్ చేసుకొని దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ యాజ్ యూజువల్గా అన్నింటిలో ఉంటాయి. తర్వాత కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా ఉంటాయి. ఒక 5,000 రూపీస్ వరకు ట్యాప్ అండ్ పే ఆప్షన్ అనమాట. మీరు స్వైప్ చేసే పని లేకుండా సింపుల్గా ట్యాప్ చేయగానే మనకు పేమెంట్ అయిపోతుంది. ఇవన్నీ మీరు కార్డు వచ్చిన తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మాక్సిమం 5,000 వరకు మీరు చేసుకోవచ్చు. సో ఇవి బేసిక్గా ఎస్బీఐ సింప్లీ క్లిక్ సంబంధించి ఫీచర్స్ అండ్ ఛార్జెస్ అనమాట. ఇక ఎలిజిబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మినిమం 21 ఇయర్స్ ఉన్నట్టయితే మీరు కార్డ్కి అప్లికబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇక వీటితో పాటు ఎస్బీఐ క్లిక్ క్రెడిట్ కార్డ్ ఎవరెవరికి ఇస్తారంటే గైస్ ఇక్కడ శాలరీడ్ పర్సన్ కాదు, తర్వాత బిజినెస్ పర్సన్, హౌస్ వైఫ్, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇస్తారనమాట. మినిమం ఇన్కమ్ ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ యొక్క సివిల్ స్కోర్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంచిగా ఈ క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఓవరాల్గా ఇవి ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఎక్కువగా డిమాండ్ అయితే ఉంది ఈ క్రెడిట్ కార్డ్కి. ఇన్ఫాక్ట్ నా దగ్గర ఎస్బీఐ సింప్లీ సేవ్ అయితే వచ్చింది, నేను సింప్లీ క్లిక్ తీసుకోలేదు. నాకు ఆఫ్లైన్ అంటే ఈ స్టోర్స్ తర్వాత వచ్చి రిటైల్ మార్కెట్లో ఎక్కువ పర్చేస్ చేస్తాను కాబట్టి ఎస్బీఐ సింప్లీ సేవ్ అయితే తీసుకున్నా. కానీ ఆన్లైన్ పర్చేస్ మీరు ప్రిఫర్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎస్బీఐ సింప్లీ క్లిక్ అంటే ఈ క్రెడిట్ కార్డ్ని ప్రిఫర్ చేసుకోండి. మరి ఎస్బీఐ సింప్లీ సేవ్ సంబంధించి కూడా డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ కావాలంటే వారికి కామెంట్ అయితే చేయండి, తప్పకుండా వీడియో అందిస్తాను. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో. మీరు డెఫినెట్గా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.